హాయ్ యూఎస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అండ్ జస్ట్ నౌ నేను భైరవం సినిమా చూసినాం. ఒపీనియన్ చెప్తా, జెన్యున్గా చెప్తా. సినిమా చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత, ఒక 10 years తర్వాత మనోజ్ అన్న వస్తున్నాడు. పర్ఫార్మెన్స్ వైజ్ అమేజింగ్. అండ్ నారా రోహిత్ అన్న పర్ఫార్మెన్స్ ఆయనతో చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ అండ్ అల్లుడు సేను, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది చాలా 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 బాగుంది పర్ఫార్మెన్స్. కాన్సెప్ట్ చాలా థిన్ లైన్ అనమాట. మనం ఇంతకుముందు స్టోరీస్లో కూడా చూసుంటాం, ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఎలా జరుగుతుంది, దాని తర్వాత ఎలా ఉండబోతుంది. మన పురాణాల్లో అంటారు కదా, ఒక ఆడవాళ్ళ గురించి రాజ్యాలు కూడిపోతాయి అని చెప్పేసి అని, అలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అనమాట. సో ఈ స్టోరీ కూడా ఎలా ఉండబోతుంది. ఇప్పుడు మనం పుష్ప చూసినట్లయితే పుష్ప 2లో అల్లు అర్జున్ గారి వైఫ్ రష్మిక మందన ఏదైతే తన గురించి తను అనుకున్న సీఎం ఫోటోతో దిగాలని చెప్పేసి అన్నప్పుడు అల్లు అర్జున్ ఎలా అయితే వెళ్ళి సీఎంని మార్చేసినట్టు ఈ భైరవం సినిమాలో కూడా అలాంటిది అనమాట. లేడీస్ మాటలు వింటే అలా జరిగిపోతుందని చెప్పేసి అని అనిపిస్తుంది. సో అలా జరిగింది సినిమా. బట్ ఓవరాల్గా ఫైట్స్ విషయానికి వస్తాయి, ఈ సినిమాలో మెయిన్ మాట్లాడాల్సింది ఫైట్లు మాత్రం చంపేశారు. ముగ్గురు ఇరగదీశారు. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. కొన్ని ఎక్కడ ఇంటర్వల్ బ్యాంక్ సీన్లలో కానీ, లేకుంటే ఒక షాట్ ఉంటుంది, మీరు మీ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. 2-3 చోట్ల హై మూమెంట్స్ ఉంటాయి. ఫైట్స్ చాలా చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం కూడా అమేజింగ్. టూ గుడ్ సాంగ్స్ అండ్ టూ గుడ్ మ్యూజిక్. ఇదంతా కూడా ఒక గుడికి సంబంధించిన నిజాయితీ, ధర్మం గురించి చేసే సినిమా అనమాట. సో ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే ధర్మంగా ఉంటారో అని చెప్పేసి చేసే సినిమా. అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్కి వస్తే శంకర్ గారి డాటర్ ఎవరైతే ఉన్నారో తను టూ గుడ్ పర్ఫార్మెన్స్ అండ్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ మనోజ్ అన్న పర్ఫార్మెన్స్, అండ్ ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మనోజ్ అన్న పర్ఫార్మెన్స్. ఒక డికేడ్ తర్వాత, ఒక 10 years తర్వాత వస్తున్నట్టు, ఒక డికేడ్ తర్వాత హై మాత్రం మామూలుగా లేదు. డైలాగ్స్ మాత్రం వేరే లెవెల్. అంటే చూస్తే ప్రతి ఒక్క ఆడియన్స్కి వావ్ అనిపిస్తుంది. మేబీ ఈ సినిమా చూసిన తర్వాత అంటే ఎవరెవరైతే ఇప్పుడు నారా రోహిత్ గారికి చాలా ఇయర్స్ తర్వాత సినిమా వస్తుంది, అండ్ మనోజ్ గారికి చాలా ఇయర్స్ తర్వాత సినిమా వస్తుంది, అండ్ బెల్లంకొండ గారికి రీసెంట్గా అంత హిట్ సినిమాలు ఏం లేవు. సో ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ని తీసుకొని ఒకే ఫ్రేమ్లో చూడడం అనేది ఫీస్ట్ అనమాట. చాలా ఫీస్ట్ ఉంది. అండ్ సినిమాకి వచ్చేస్తే మీకు ఎక్కడ లాగ్ అనిపించదు, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించదు. స్టోరీతో పాటు వెళ్తూ ఉంటుంది అనమాట. చాలా హ్యూమన్ ఎమోషన్కి సంబంధించింది, మన ధర్మానికి సంబంధించింది, మన గుడికి సంబంధించింది, అలా ఉంటుంది. అండ్ దీంట్లో లవ్ స్టోరీస్ అంటే ఒకటే, మన బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఒకటి లవ్ ట్రాక్ ఉంటుంది. మిగతా ఇద్దరికి కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది అనమాట, మనోజ్ గారికి, అట్ ద సేమ్ టైం నారా రోహిత్ గారికి. సో ఈ లవ్ ట్రాక్ కూడా చాలా క్యూట్గా, జెన్యున్గా, రాగా అనిపిస్తుంది అనమాట. అండ్ ఈ సినిమా ఎస్పెషల్లీ సాయి శ్రీనివాస్ గారికి, నారా రోహిత్ గారికి, మనోజ్ గారికి, ముగ్గురికి కూడా మంచి పేరుని తీసుకొస్తుంది. ఎందుకంటే ఒక 10 years తర్వాత మనోజ్ అన్న వస్తున్నాడు కాబట్టి హైప్ అలానే ఉంది, డైలాగ్స్ వర్షన్ అలా ఉంది, ఫైట్స్ అలా ఒక్కొక్కరిని కొడితే ఈ బాడీతో కొడితే కంపల్సరీ పడిపోతాడు అనే కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం బెల్లంకొండ శ్రీనివాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్. అసలు ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్స్ కంటే ఈ పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ లెక్క ఉంది. నాకు ఒక ఎమోషన్ కానీ, లేకుంటే ఒక ఫైట్స్ కానీ, ఒక అమాయకత్వం కానీ. బిఫోర్ సినిమా సీత అని ఒక సినిమా చేశారు, దాంట్లో చాలా చైల్డిష్గా ఉన్న క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దీంట్లో ఒక ఎమోషన్ ఉంటుంది అనమాట. రెండింటికి కొంచెం చాలా థిన్ లైన్లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ మాత్రం ముగ్గురు అల్టిమేట్గా ఇచ్చేసారు. అల్టిమేట్గా మనోజ్ గారికి ఎక్కువ పేరు వస్తుంది, అండ్ శ్రీనివాస్ గారికి ఎక్కువ పేరు వస్తుంది. సో చూడాలి, హోప్ఫుల్లీ అందరు కూడా భైరవం వెళ్ళి చూడండి. నాకైతే టూ గుడ్ నచ్చింది. పైసా వసూలు అని చెప్తా. మీరు ఏదైతే రూపాయి పెట్టారో, అంటే మీకు 100, 200 వాట్ ఎవర్ టికెట్స్ రేస్ ఉంటే ఆ టికెట్కి సంబంధించిన ఏదైతే ఉందో మీకు ఫీస్ లాగా ఉంటుంది. ఇదైతే ప్రామిస్. శ్రీనివాస్ గారిది ఏదైతే ఉందో తన పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రూవేషన్ అయింది. అంటే ఇప్పుడు బిఫోర్ సినిమాస్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్గా, చాలా బాగా చేశాడు, సెటిల్గా చేయడం జరిగింది. అండ్ నారా రోహిత్ అన్న ఆల్వేస్ మనకి అందరికీ బాగా తెలుసు, ప్రతినిధి కానీ, లేకుంటే బిఫోర్ సినిమాలు అన్నీ చూసాం కాబట్టి చాలా సెటిల్గా కొలుగుంది. కానీ ఎస్పెషల్గా నారా రోహిత్ అన్న క్యారెక్టర్ చాలా బాగుంది. ఒక ధర్మం కోసం, ఒక నిజాయితీ కోసం, ఒక గుడి కోసం తను ఎంత కాపాడుతుంటాడో ఈ సినిమాలో కనిపిస్తుంటుంది. చాలా అలాంటి క్యారెక్టర్ మనం చూస్తుంటాం మన రెగ్యులర్ లైఫ్లో. చాలా తక్కువ మంది ఉంటారు. నారా రోహిత్ అన్న క్యారెక్టర్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి జెన్యున్ క్యారెక్టర్ కావాలి, మన ధర్మం గురించి పోరాడే ఒక వ్యక్తి కావాలి, మన గుళ్ళ గురించి. అలా